నెక్స్ట్ బట్టలు ఉతకాలి. బట్టలా? ఇంత పని చేశాం కదా. మీలో బట్టలు ఎవరు ఉతుకుతారు? వైశాలి, ఇల్లంతా తొడిచాను కదత్తా. తను చిన్నది. రేపు బట్టలు ఏమైనా చిరిగాయనుకో మావయ్య గారి బట్టలు చెడిపోతాయి, చిరంజీవి బట్టలు చెడిపోతాయి. అందువల్ల తెలిసి తెలియని తన్నుతో కంటే తెలిసిన నువ్వు చేయడమే మంచిది. నేనా? నువ్వే. మిషన్ ఉందిగా. మిషన్ ఉంది కానీ వాడకూడదు. ఎందుకు వాడకూడదు? బానే ఉందిగా. బాగానే ఉంది, మీరు బాగోలేరు. పదండి. ఏంటివి? బట్టలు ఇన్నా కొన్నే ఇంకా ఉన్నాయి. ఇవి కానిస్తే అవి కూడా వేస్తాం. ఇది మరీ దారుణంగా ఉంది. మీరు చేసిన దానికంటే ఇదేం పెద్ద దారుణం కాదు, కానీ కానివ్వండి. ఇంకా మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానివ్వండి. చాలానా? ఇప్పటికే చాలా రోజులు టైం ఇచ్చాం. మీ ఇష్టానికి మీరిలా డేట్లు మార్చుకుంటూ వెళ్తుంటే ఎన్ని రోజులు మీ ఇంటి చుట్టూ తిరగాలి? రేయ్, ఇంట్లో సామాన్లను తెచ్చి బయటపడేయండి రా. బాబా, మీకు దండం పెడతాను. వద్దు బాబు. బాబు, నాకు వచ్చే సమయం ఇవ్వండి. ఎలాగైనా సరే మీ డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తాను. ఎలా ఇస్తావమ్మా? ఎప్పుడు చెప్పే మాటే కదా ఇది. ఏంటండి ఇది? వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉన్నారు, కాస్త నిదానంగా ఇస్తామంటున్నారుగా. ఏంటి నిదానంగా ఇచ్చేది? ఇస్తామని ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పారో తెలుసా? సరే, అదేదో మీరిచ్చి వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. పెద్దమ్మ చెప్పండి. అప్పుల వాళ్ళందరూ వచ్చి మీ ఇంటి మీద పడి నానా గొడవ చేస్తున్నారు. సామాన్లన్నీ బయట పడేస్తామంటున్నారు. అసలే ఆరోగ్యం బాలేని మనిషి, వాళ్ళకేం సమాధానం చెప్తుంది? మంచి స్థాయిలోనే ఉన్నారు కదా. మీ మావయ్య గారి వాళ్ళు ఎవరినైనా అడిగి ఆ డబ్బులు తెచ్చి వాళ్ళ మొహన కొట్టొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చారా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇంట్లో పనులన్నీ ఎగ్గొట్టి మనల్ని చేయమని ఆర్డర్ వేసి ఇది ఊర్లో పెత్తనాలు చేయడానికి వెళ్తుందా? వదినతో చెప్పి దీన్ని ఒక ఆట ఆడుకోవాలి. పద.
పద పద. వదినా 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 వదినా, ఆ విజయశాంతి చూసావా ఎంత పనిచేసిందో? ఏం చేసినది? మళ్ళా ఆ పాప మీద ఏదో చెప్పాలని వచ్చినట్టుండారు కదా. ఏదో చెప్పాలని కాదొదినా, మా కళ్ళతో మేం చూసాం. ఆటో వేసుకుని వెళ్తోంది. ఆటో వేసుకుని పోతుండదా? యాడికి? ఎక్కడికి పోద్ది? ఆటో తోలుకుని బ్రతకడం అలవాటు కదా. ఎవ్వరికీ తెలియకుండా ఆటో వేసుకుని బయలుదేరింది ఊరు మీద పడి తిరిగొద్దామని. ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పకుండా అట్టెట్టా పోతాది? ఏదో ఒకటి చెప్తండారా మీరు? ఇప్పుడు ఆటో తీసుకుని ఎక్కడికి వెళ్ళింది విజయ? కనీసం నాతో అన్న ఒక్క మాట చెప్పలేదే. చెప్పక్క. బయటకు వెళ్తున్నావంట? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానక్క, వచ్చాక చెప్తాను. హలో, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంది? అటు వాళ్ళని చూస్తేనేమో పిన్నికేమో జాడీలు చెప్తున్నారు, ఇటేమో ఇది ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా ఫోన్ కట్ చేసేసింది. ఇప్పుడు ఎలా? అవునదినా, మేం చెప్పేది నిజం. ఈ రోజే కాదు, రోజు ఇలానే చేస్తోంది. ఇలా వదిలిపెడితే కష్టమే వదినా. మనమేంటి, మన స్టేటస్ ఏంటి? ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకిష్టం వచ్చినట్టు తిరగొచ్చు. మన ఇంట్లోకి వచ్చాక కూడా ఇలా ఆటోలు వేసుకుని తిరుగుతుంటే ఎవరు పరువు పోయేది? బావగారి పరువే కదా. చనువిచ్చినాను కదా అని వీళ్ళ ఇష్టమైపోతా ఉండాది.